రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుందాం. ఏలైనగా నమ్మువానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచును. చూడండి, 16లో మనం చదివిన మాటను ఆధారంగా చేసుకొని సువార్త అంటే ఏంటి, డెఫినేషన్ ఆఫ్ గాస్పల్ మనకి ఇక్కడ ప్రస్తావించబడింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దీనిలో చివరి మాటలు మనం చూసాం కదా, అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అంటే ఏమై ఉందంటే అది దేవుని యొక్క శక్తి. మరి ఈ మాట బాగా పరిచయమే మనందరికీ. దేవుని శక్తి అనే మాట మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. సువార్త అనేది దేవుని శక్తి అని చివరిగా 16 చివరిలో ప్రస్తావించాడు. ఇది దేనికి శక్తి అయి ఉన్నదంటే ముందు ఇలా మాట్లాడాడు. ఏమన్నాడంటే రక్షణ కలుగ చేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది. నిజానికి దేవుని శక్తి అయి ఉన్న ఆ సువార్త గురించి మనం ఆలోచన చేస్తే, శక్తి అన్న పదం గ్రీక్ మాట, అది డొనామిస్, డైనమో అనే పదాలు గ్రీకులో వాడబడ్డాయి. డైనమో అంటే మీకు తెలుసు. అలాగే డొనామిస్ అన్న పదానికి కూడా అర్థం ఏంటంటే అది గొప్ప విస్ఫోటన శక్తిని కలిగి ఉన్నదని అర్థం. అంటే దేవుని మాటలో ఏముందంటే గొప్ప ప్రభావం అనేది ఉందని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆనాడు రోమ సంఘానికి రాస్తూ ఏదైతే వారు నమ్మారో, ఏదైతే వారికి వెళ్ళిందో ఆ సువార్త యొక్క గొప్పతనాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నిజానికి పౌలు గారు ఈ సంఘాన్ని స్థాపించలేదని మనకు తెలుసు. ప్రతి సంఘాన్ని ఎవరో ఒకరు స్థాపించారు. ఉదాహరణకు ఫిలిప్పీ సంఘం ఉందనుకోండి, అది పౌలు గారే స్థాపించారు. కానీ రోమా సంఘాన్ని ఎవరు స్థాపించారంటే పెంతెకొస్తు దినమున దేవుని మాట ఎవరైతే విన్నారో, పెంతెకొస్తు రోజున రోమీయులు కూడా అక్కడ పేతురు ప్రసంగించగా విన్నారు. పేతురు చెప్పిన సువార్తను విని వారు రక్షణ పొంది వారు రోమా ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘం ఏర్పడటం అనేది జరిగింది. నిజానికి పరిగెట్టుకుని రోమా ప్రాంతానికి పౌలు గారు వెళ్ళి అక్కడ పరిచర్య చేయలేదు, ఇది ఈ పత్రిక రాసే సమయానికి. కానీ ఎలా అక్కడ సంఘం ఏర్పడిందంటే పేతురు ఆనాడు ప్రసంగించిన మాటలను ప్రజలు విని దాని యందు విశ్వాసం ఉంచి, సువార్త యందు విశ్వాసం ఉంచి వారు తమ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సంఘాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అంటే ఏం కనపడుతుంది దీనిలో? దేవుని యొక్క శక్తి అనేది కనపడుతుంది. ఎప్పుడైనా దేవుని మాట మనం వింటేనంటే మాటలో ఏముంటుందంటే శక్తి అనేది దానిలో ఇమిడి ఉంది. సువార్త కావచ్చు, ముఖ్యంగా మన సందర్భం అది దేవుని మాటలో దానిలో లోపల ఉన్న శక్తి అది ఒక వ్యక్తి జీవితంలో పనిచేయగలదు. మరి అది ఏం కలుగజేయగలదో మనం ఇక్కడ చూస్తున్నాం. రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి. నిజానికి మనం దేవుని మాటలు ఎవరైతే తీసుకుంటారో ఆ మాట ఎక్కడి వరకు వెళ్ళగలదంటే మనలోనికి దూరచ్చు సమస్తాన్ని పరిశోధించగలిగింది, సమస్తాన్ని పరీక్షించగలిగింది దేవుని మాట. ఈ లోకంలో దేవుని మాటను మించింది మరొకటి లేదని, అంటే అంత శక్తి కలిగింది. మీరు చూడండి, ఆలోచన చేయండి. మనకు బైబిల్ చెప్పే గొప్ప సత్యం అది. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అది మనలోనికి ఎక్కడి వరకు దూరగలదంటే మనలో ఉన్న మూలుగులోనికి సైతం దూరగలిగింది దేవుని వాక్యం. అంటే దానికి అంత ప్రభావం ఉందని, అంత శక్తి ఉంది. అందుకే సువార్తను ఎవరైతే నమ్ముతారో అది రక్షణ కలుగజేయడానికి దేవుని శక్తి. నమ్మాలి, వినాలి. ఈ సువార్తను వింటే అది మనలో పనిచేస్తుంది, రక్షణ కలుగజేస్తుంది, మనలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనందరం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని సువార్తలో అంత శక్తి అనేది ఇమిడి ఉంది. దేవుని మాట కావచ్చు, దేవుని క్రియలు కావచ్చు, అంత శక్తి కలిగిన పరిశీలన చేద్దాం. దేవుని శక్తి ఎలా పనిచేస్తుంది అనడానికి 2 ఉదాహరణలు ఈ సమయంలో మనం ప్రస్తావిద్దాం. 2 ఉదాహరణలను బట్టి, 2 సంఘటనలను బట్టి దేవుని శక్తి ఇదిగో ఇలా పనిచేస్తుంది అనేది మనం తేలికగా అవగాహన. 2 ఉదాహరణలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఏంటంటే పాత నిబంధన ఉదాహరణ, అలాగే క్రొత్త నిబంధనలో నుండి కూడా మరొక ఉదాహరణను మనం తెలుసుకుందాం. చూడండి, మీ అందరికీ తెలిసిన సంగతినే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని శక్తిని ఏ విధంగా ప్రజలు అనుభవించగలరు, దేవుని శక్తిని ఏ విధంగా పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం అనుభవించారు, అలాగే దేవుని శక్తిని ఏ విధంగా నూతన నిబంధనలో ఉన్న మనం అనుభవిస్తున్నామో పరిశీలన చేద్దాం. ఓకేనండి, ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి.
చివరిలో మనం చదివిన మాట మరొకసారి చూడండి. ఏమన్నాడు? ఎవరెవరికి అది? మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగ చేయటకు అది దేవుని శక్తి. దేవుని శక్తి ఆయన మాటల్లో పనిచేస్తుంది. దేవుని శక్తి ఆయన మాటల్లో మనం చూడగలుగుతాం. ఆయన క్రియల్లో కూడా దేవుని శక్తిని చూడగలుగుతాం. ఇది కూడా వ్యక్తిగతంగా మనం కూడా నమ్మాలి. మనం కూడా విశ్వసించాల్సింది ఏంటంటే, అంతటి దేవుని శక్తిని మన జీవితాల్లో మనం చూడగలగాలి అంటే మనకు ఉండాల్సింది ఏంటంటే, దేవుని మాటల యందు, దేవుని కార్యముల యందు విశ్వాసం కలిగి. చూడండి, పాత నిబంధనలో దేవుని శక్తి ఎలా మనకు కనబరచబడిందంటే, మనందరూ తెలిసిన గొప్ప ఉదాహరణ ఏంటి? ఇశ్రాయేలు యొక్క నిర్గమం. ఇశ్రాయేలు యొక్క నిర్గమం అంటే చూడండి, 77వ కీర్తన చూద్దాం. పైన 78 పైన 77వ కీర్తన 14వ చరణంలో ఈ మాట ఉంది. ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. దేవుడు ఏం చేశాడంటే, జనములలో ఆయన తన శక్తిని ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బయటకు వస్తున్నారు. చాలా బాగా ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు బయటకు అనగా ఐగుప్తులో నుండి బయటకు వస్తున్నారు. ఊరికే వారు ఐగుప్తులో నుండి బయటకు రాలేదు. దేవుని యొక్క శక్తి కనపరచబడింది. ఫరో ఒప్పుకున్నాడా? ఏమంటే తన ప్రజలను, మోషే ఏమన్నాడు? లెట్ మై పీపుల్ గో అన్నాడు. అంటే నా ప్రజలను వెళ్ళనీయండి అన్నాడు. ఒప్పుకున్నాడా ఫరో? ఐగుప్తు దేశం వెళ్ళి, ఇదిగో దేవుని నిబంధన జనులు వీళ్ళు, వీళ్ళందరినీ బయటకు పంపించేయండి అని మోషే చెప్పాడు. ఫరో దానికి తేలికగా సరే నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో అన్నాడా? పైకి ఏమన్నాడు అని అంటే, సరే పంపించేసేస్తానన్నాడు. పంపిస్తానన్న మరుసటి దినం ఏం చేశారంటే, మరలా వారి పైన భారాన్ని పెంచారు. రాళ్ళు వాళ్ళే తెచ్చుకోవాలి, చెత్తను వాళ్ళే సమకూర్చుకోవాలి, మరలా పట్టణాలు కట్టడానికి రాళ్ళు, ఆ మట్టి పెసగాలి, రాళ్ళు తయారు చేయాలి, మళ్ళీ దాన్ని కాల్చాలి, మళ్ళా పట్టణాలు కట్టించుకుంటున్నాడు. మోషే వెళ్ళి, ఇదిగో నా ప్రజల్ని దేవుడు వెళ్ళమంటున్నాడు, 3 దినాలంత ప్రయాణం చేసి అరణ్యంలో వారిని నన్ను ఆరాధించమంటున్నాడు అని అంటే, సరేనయ్యా మంచివాడివి, వెంటనే తీసుకొని వెళ్ళిపో అన్నాడా? ఫరో తన హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నాడు. అలాంటి సందర్భంలో దేవుని యొక్క శక్తి కనపరచబడింది. బాగా ఆలోచన చేద్దాం. ఏదైనా మనకు ఒక సమస్య ఉన్నా, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా, దానిలో నుండి బయటకు రావాలి అని అంటే మనంతటా మనం రాగలిగితే దేవుని శక్తి, దేవుని కార్యాలు అక్కడ కనబరచాల్సిన పని. మనం సులువుగా కనుక బయటకు రాగలిగితే దేవుని శక్తి అనేది అవసరం లేదండి. ఎందుకంటే మనంతటా మనం రాగలుగుతాం కాబట్టి దేవునితో ప్రమేయం ఏముంది? దేవునితో పని. అందుకని ఈ మాట చివరిలో ఏమన్నాడు? 77:14 ఏమన్నాడు? జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు, నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించావు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు తన ప్రజలను విమోచించడానికి, దేవుడు తన ప్రజలను బయటకు తీసుకురావడానికి తన యొక్క గొప్ప శక్తిని ప్రదర్శించాల్సి. సులువుగా, సింపుల్ గా వారు కనుక ఆ లోపటి నుండి ఏది ఐగుప్తులో నుండి బయటకు వచ్చేసారనుకోండి, ఈ రోజు అసలు మనం చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. దేవుడు తన బాహుబలం వలన, తన శక్తి వలన ఇలాంటి కార్యాలు జరిగించాడని ప్రపంచం అంతా తెలుసుకున్నారు. అందుకని ఆ మాట వాడాడు. ఏమని? నీ బాహుబలం వలన యాకోబు యోసేపు సంతతి వారికి నీ ప్రజలను నీవు విమోచించావు. జనములలో ఆయన శక్తి ప్రదర్శించబడింది. బాగా ఆలోచించండి. పాత నిబంధనలో ఎక్సోడస్ ఈవెంట్ అంటేనే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, శక్తిని కనబరిచే గొప్ప సంఘటన. మరి మీకు నిర్గమకాండం చదివిన వ్యక్తులకైతే ఈ విషయాలు అర్థం. నిర్గమకాండం 14-15 అధ్యాయం అనగానే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చి నిలబడ్డారు? సముద్రం ముందు నిలబడ్డారు. వెనక ఎవరున్నారు? ఫరో సైన్యం తరుగుతా ఉంది. ముందేమో సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని శక్తి అనేది డెమాన్స్ట్రేట్ చేయబడింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని శక్తి ప్రత్యక్షపరచబడింది. మామూలుగా ఎవరు అన్నారంటే, దేవుడు ఒక ప్రసంగికుడు చెప్తూ అన్నాడంట, ఆ దేవుడు ఎర్ర సముద్రం కాదంట, అది ఒక చిన్న బోధు, అది రెడ్ సీ కాదు, రీడ్ సీ అన్నారంట. అంటే అది ఒక చిన్న పిల్ల కాలువ, దానిలో నుండి దాటి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేసారు అని ఒక ప్రసంగికుడు పైన ప్రసంగ వేదిక నుండి చెప్తుంటే, కింద కూర్చున్న ఒక పెద్ద వయసులో ఉన్నామె ఏమందంటే, దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పిందని. ఏంటమ్మా, ఆయన వారిని నడిపించలేదు అనగా వారిని ఎర్ర సముద్రం దాటించలేదు, ఊరికే కేవలం బోధు దాటి వచ్చేసారు, అది రెడ్ సీ కాదు, దాని అసలు పదాలు ఇవి అవి అని ఆయన చెప్తుంటే ఆమె చాలా గొప్పగా దేవుని స్తుతించిందంట. ఏంటమ్మా నేనేం చెప్పాను, మరి నువ్వేం స్తుతిస్తున్నావు అని అంటే, ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడు అంత గొప్పవాడని ఎప్పుడు ఆయన మాటలు బట్టి నాకు అర్థమవుతుందండి. సముద్రం దాటించడం కంటే కూడా, సముద్రంలో ఐగుప్తీయులను చంపడం కంటే చిన్న బోధులో కూడా వారి రథాలను గుర్రాలను దేవుడు చంపగలిగాడంటే మా దేవుడు ఇంకెంత గొప్ప దేవుడు అందంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు సముద్రం దాటించినాడని నేను ఇప్పుడు వరకు విన్నాను. ఆ మహాసముద్రంలో ఏది, ఆ ఎర్ర సముద్రంలో ఫరో రథాలు గుర్రాలు చనిపోయాయంటే
మునిగిపోవడం సహజం. కానీ బోధలో కూడా చంపగలిగిన దేవుడు మా దేవుడు. చిన్న నీళ్లలో కూడా గుర్రాలను రథాలను చంపగలుగుతున్నాడంటే ఆయన నిజంగానే సైన్యములకు అధిపతి, గొప్ప పరాక్రమశాలి అని ఆమె స్తుతించిందంట. అంటే విశ్వాసం ఉంటే అన్ని అట్లా కనపడతాయి. దేవుని స్తోత్రం. మనలో కూడా దేవుని శక్తి, దేవుని కార్యాలు ఎప్పుడు కనపడతాయి అంటే మనం దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన నిజంగా ఈ కార్యాలు వారికి చేశాడు, మనకు కూడా చేయగలడు అనే నమ్మకం వస్తేనండి. ఇప్పుడు డైనమో అంటే మనం ఏమంటున్నాం, డైనమైట్ అంటే తెలుసు కదండి, అది బ్లాస్ట్ చేసేది, అంటే అది గొప్ప విస్ఫోటన శక్తి. మరి పూర్వం సైకిల్ దొక్కేటప్పుడు పెట్టేవాళ్ళు, దానికి ఏంటది, అది డైనమో ఉండేది. డైనమో ఆ చక్రానికి రాసుకునే కొద్దీ ఏమయ్యేది, ముందున్న బల్బ్ అనేది, లైట్ అనేది ఎదుగుతూ ఉండేది. పూర్వం ఉండేది సైకిల్. అది డైనమో ఉన్న సైకిల్ అంటే సైకిల్ వెనక చక్రం తిరిగే కొద్దీ ఏమవుతుంది, ముందున్న బల్బ్ వెలుగుతూ ఉండేది. అంటే అది పవర్. అంటే ఆ పవర్ అనేది వారి జీవితంలోనే కాదు, ఇశ్రాయేలీయుల జీవితంలోనే కాదు, నమ్మిన మన జీవితంలో కూడా దేవుడు కనపరచగలడు. ముఖ్యంగా ఇశ్రాయేలు జీవితంలో మనం చూస్తున్నాం, చాచిన బాబు చేత ఇశ్రాయేలు జనాంగమును ఎర్ర సముద్రం నుండి బయటపడేశారు. నిజంగానే అద్భుత కార్యాలే కదండి. ఏం జరిగిందంటే అక్కడ 3 దినాలు వారి ప్రదేశంలో చేతికి తగిలినంత చీకటి ఉంది. అదే ఇశ్రాయేలు గోషెను ప్రాంతంలోనైతే గొప్ప వెలుగు ఉంది. చూడండి, అది ఆశ్చర్యకార్యం కాదు, దేవుడి శక్తి కాదు అది. మనం చిన్న చిన్నవి మనకు కలిగే స్వస్థతలను బట్టి, లేకపోతే దేవుడు మనకి ఇచ్చే విడుదలను బట్టి, అబ్బా దేవుడు నా పట్ల గొప్ప శక్తిని కనపరిచాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు అని అంటే, ఇశ్రాయేలు పట్ల ఎంత చేశాడు? ఇశ్రాయేలు విషయంలో నిర్గమకాండంలో ఆయన చేసిన ఈ కార్యాలు చూస్తుంటే దేవుడి శక్తి మనకు అంత అర్థం. మీరు 78వ కీర్తన అంతా చదవండి. 78వ కీర్తనలో ప్రారంభించాడు, ఐగుప్తు దేశంలో సోయను క్షేత్రంలో నువ్వు చేసిన అద్భుత కార్యాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నాడు. ఉదాహరణ చూడండి, 12వ వచనంలో చూడండి, ఐగుప్తు దేశంలోను సోయలు క్షేత్రమందు వారి పితరులు చూస్తుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశాడు. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు ఆయన తన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఐగుప్తీయుల మీద కనపరిచారు. తన ప్రజలకైతే గొప్ప రక్షణ కనపరిచారు. దేవుని కార్యాలు ఎప్పుడు అలా ఉంటాయి. దేవుని శక్తి ఆనాడు ఇశ్రాయేలు జనాంగం అనుభవించారు. ఐగుప్తీయుల మీదేమో తీర్పు, తన ప్రజలకేమో గొప్ప విడుదల. అదే మాదిరిగా మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు చేసుకోలేని కార్యాన్ని దేవుడు నీ పట్ల చేసి పెడతాడు. దేవుని స్తోత్రం. ఆయన శక్తి, ఆయన ప్రభావం నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు కనపరచగలడు. అందుకనే పాత నిబంధనలో గొప్ప ఉదాహరణ ఏంటంటే దేవుని శక్తిని చూసే ఉదంతం. దేవుడు తన ప్రజలను ఐగుప్తులోని విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించిన సందర్భం. ఒకవేళ అది మనంతా మనం చేసుకోగలిగితే దేవుని శక్తి అంటాడు. మనంతా మనం కనుక సముద్రాన్ని దాటగలిగాం కూడా దేవుని శక్తి ఎందుకు అవుతుంది? దేవుని శక్తి అవుతుంది. అది మన సొంత శక్తి వల్ల మనం బయటపడినట్లు. దేవుని శక్తిని మనం చూడగలగాలి అని అంటే ఆయన యందు మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన చూపించే విశ్వాసం, మనం చూపించే విశ్వాసాన్ని బట్టి ఆయన మన పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుని కార్యాలను వారు మర్చిపోయారు. చూడండి, ఒకవేళ 78వ కీర్తన అలాంటి మాటలు ఉన్నాయి. 22వ వచనంలో ఏమన్నాడు? వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. దేవుని యందు ఏముంచలేకపోయారండి? విశ్వాసం ఉంచలేకపోయారు. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేకపోయారు. జాగ్రత్త. దేవుని శక్తి, దేవుని కార్యాలు మనం చూడాలి అని అంటే దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అలాగే నూతన నిబంధన గురించి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క శక్తి క్రొత్త నిబంధనలో ఏ విధంగా కనబరచబడిందో కూడా పరిశీలించారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 వచనంలో రాయబడింది, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి. దేవుడు తన బలాతిశయము చేత, దేవుడు బలం కలిగిన వాడండి. ఇది ఆయన శక్తికి పరాకాష్ట. అంటే దేవుడు తన శక్తిని కనబరిచే విషయంలో ఇది అల్టిమేట్ ఎగ్జాంపుల్. మీకు బైబిల్ గ్రంథంలో దాదాపుగా 8-9 మందిని దేవుడు చనిపోతే లేపిన సందర్భాలు. 8-9 మంది విషయంలో దేవుడు చనిపోయిన వారిని సైతం లేపాడు. అంటే దేవుడు తన శక్తిని కనబరిచి చనిపోయిన వారిని సైతం పైకి లేపాడు. చిన్న విషయం కాదండి. చనిపోయిన వ్యక్తిని పైకి లేపాలంటే సామాన్యమైన విషయం. అంటే దేవుడి శక్తి ఆ విధంగా కనబరచబడింది. ఊరికే మనలాంటి వాళ్ళు ఎవరో ఒక సేవకులు అన్నారు, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి మనం కూడా యేసు ప్రభు పలికినట్లుగా పిలిస్తే మనం వెళ్దాం, ఆయన వస్తాడా? ఇప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమన్నాడంటే లాజరు బయటికి రామన్నాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, లాజరు అని పలకకుండా సమాధిలో ఉన్న వాళ్ళు అందరూ, అక్కడ ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్తే అందరూ వచ్చేవాడు. కానీ ఆయన ప్రత్యేకంగా ఏమని పిలిచాడంటే లాజరు అంటే ఆ పేరు ప్రత్యేకంగా పిలిచాడు కాబట్టి లాజరు ఏమయ్యాడు? వెంటనే దిగ్గున లేచి బయటకు రాగలిగాడు. దేవుని సేవకుడైన ఎలీషా కూడా చనిపోయినప్పుడు ఆయన సమాధి, ఆయన బాడీ తగిలి అప్పటికే ఎముకలుగా ఉన్న వ్యక్తి లేచాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రస్తావించబడిన మాటలు చూసారా? ఏది? ఎఫెసీ 1:20 వచనంలో
ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాను. అంటే దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తుని ఎక్కడి నుండి లేపాడు? మృతుల్లో నుండి లేపాడు. మరి ఆయన బలం ఉపయోగించాడు కదా, ఆయన శక్తిని ఉపయోగించినట్లే కదా. దేవుడి శక్తి ఆ విధంగా ఆయన బలం అనేది క్రీస్తు లేపబడినప్పుడు ప్రదర్శకమైంది. మరి ఇదే మాటను మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో పై వాక్యంలో చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 19వ వచనంలో 2వ భాగంలో ఈ మాట ఉంది. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టితో. క్రీస్తునందు దేవుడు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు కూడా అట్టి శక్తిని ఉపయోగిస్తాడు. ఈ మాట బాగా ఆలోచించే మన మనసులోకి తీసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి క్రీస్తునందు ఏ బలాన్ని శక్తిని ఉపయోగించాడో విశ్వసించే మనయందు కూడా అట్టి శక్తిని ఉపయోగించగలడు. ఇక్కడ అంతా విషయం ఏంటంటే, మనము దేవుని యందు, దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచుతున్నామా లేదనేది. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ అంటాడు, అంత్య దినాల్లో నేను విశ్వాసులలో విశ్వాసము కనుగొందునా అన్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనలో ఉన్న విశ్వాస పరిమాణం చాలా ప్రాముఖ్యం. మనలో సరియగు విశ్వాసం లేకపోతే, సరియగు నమ్మిక లేకపోతే, మనము క్రీస్తునందు దేవుడు వినియోగపరిచిన బలాన్ని మనం చూడలేము. అర్థమవుతుందండి ఈ మాట. మనము ఎంతవరకు విశ్వాసంలో ఎదుగుతామో అంత బలము క్రీస్తునందు వినియోగపరిచిన దేవుని బలం మన యందు కూడా ఉపయోగించబడదు. మనం విశ్వాసం కలిగి ఉండలేదు అనుకోండి, ఆ ఫార్ములా మనలో లేకపోతే దేవుని శక్తి అనేది మనలో కనబరచడం అనేది జరగదు. అందుకనే పౌలు గారు ఈ మాట వాడాడు. తండ్రి అయితే కుమారుని యందు ఉపయోగించాడు. మరి తన కుమారుని లేపడానికి తండ్రి వినియోగపరిచిన బలాతిశయము ఈ రోజు విశ్వసించే మన యందు ఉపయోగిస్తాడు. మనతో వచ్చిన సమస్య ఒకటే, మనం ఏం చేస్తామనంటే అన్నీ బాగానే ఉంటాయి, దేవుని యందు విశ్వాసం కనబరిచే విషయానికి వచ్చేసరికి మనలో సరైన క్రైస్తవ్యం అనేది బయటపడుతుంది. విశ్వాసం, దేవుని పట్ల ఆసక్తి, దేవుని పట్ల శ్రద్ధ, ఇవి మనలో కనబడకపోతే మన యందు దేవుడు ఆ బలాతిశయాన్ని ఎలా వాడతాడు? చాలా ప్రాముఖ్యమండి. చాలా వరకు మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, మనం దేవుడిని నామకాగా మనం అనుసరిస్తే ఆయన శక్తి మన పట్ల ఎలా కనబరచబడదు? చూడండి, కనబరచబడాలి కదా, దేవుని శక్తి మనలో చూపించబడాలిగా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మన యందు విశ్వసించే మన యందే ఆయన శక్తి కనబరచబడుతుంది. విశ్వాసం ఉంచని మన యందు ఆయన శక్తి ఎలా కనబరచబడుతుంది? ఒక వ్యక్తిలో కానీ ఒక కుటుంబంలో కానీ దేవుని శక్తి కనబరచబడాలంటే దానికి బేస్మెంట్ ఏంటంటే నువ్వు ఉంచే విశ్వాసం. నీకేమో విశ్వాసం లేదు, నాకు విశ్వాసం లేదు, దేవుని శక్తి కార్యాలు మనలో ఎలా కనబడతాయి? పౌలు గారు మాట్లాడుతున్న మాట అదేనండి. మనము ఆయన యందు ఉంచే విశ్వాసపు నిష్పత్తిని బట్టి మనలో దేవుడి కార్యాలు కనబడతాయి. మరి విశ్వాసం అనేది ఊరికే అయ్యా నాకు దేవుడు అంటే విశ్వాసం అని చెప్పుకుంటే సరిపోద్దా? బైబిల్ ఏమని చెబుతుంది? ఫెయిత్ విత్ డీడ్స్ అన్నాడు. విశ్వాసం అనేది క్రియలను బట్టి ఉండాలి. అంటే ఊరికే సింపుల్ గా నేను దేవుని యందు విశ్వాసనే, నీ విశ్వాసం ఎందుకు సరిపోద్ది? చీలమండలి వరకు ఉందా, లేదా అరికాలు పాదం తడిచేంత వరకు ఉందో? మన విశ్వాసం అనేది ఎక్కడి వరకు ఉంది? అది మనలో దేవుని కార్యాలు కనబడేటట్లుగా మన విశ్వాసం ఉంటే అది మనకు మంచిది. మరి విశ్వాసం అడగంటికి పోతే మనం దేన్ని బేస్ చేసుకుని దేవుడు మన పట్ల కార్యాలు చేస్తారు. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా, దీన్ని నీవు నమ్ముతున్నావా? సురేఫనికయ్య స్త్రీ వచ్చినప్పుడు ఆమెతో ఎలా మాట్లాడాడంటే, అమ్మ నేను వచ్చింది ఇశ్రాయేలు దగ్గరికి, మీలాంటి అన్ని జనుల దగ్గరికి కాదు అన్నాడు. ఆమె ఏమందంటే, ఆయన ఘాటుగా మాట్లాడాడు. ఎలాంటి మాటలు మాట్లాడాడంటే, కుక్కల దగ్గర మేము రాలేదు, లేకపోతే ఇవ్వవలసిన వారి రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయటం సబబు కాదమ్మా అన్నాడు. అదే మనం అయితే ఏమంటామంటే, నువ్వు కాకపోతే గారడీ సీమలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చెప్పే వాటిని బట్టి మేము స్వస్థత పొందుకుంటాం, పర్వాలేదులే అని వెళ్ళిపోయారు. ఆమె ఏమన్నదంటే, ఆమె చెప్పిన మాట ఏంటి? ఆమె పలికిన మాట ఏంటంటే, నిజమేనయ్యా, కుక్క పిల్లలమైన మేము కూడా ఆ బల్ల మీద నుండి పడిన ముక్కలను ఏరుకుని తింటాం, ఏం పర్వాలేదు, ఆ ముక్కలు తిన్నా చాలా. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఇశ్రాయేలులో లేని విశ్వాసము అన్ని జనులు రాలేని నీ పైన నీలో ఉందమ్మా అని ఆమె కుమార్తెను స్వస్థపరిచి పంపించారు. పట్టుదల అంటే అది, విశ్వాసం అంటే అది. అంటే నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఉంచే వ్యక్తి జీవిత విధానం వేరు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ పట్ల ఆయన పలికిన మాటలు అదే. మరి మనం అంత విశ్వాసాన్ని అభ్యాసం ఎక్సర్సైజ్ చేయకపోతే మనం ఏ విధంగా దేవుని దయను పొందుకుంటాం? మనకు వాస్తవానికి పేరుకే మనం క్రైస్తవులం అయ్యింది, దేవుని యందు ఉంచవలసిన విశ్వాసం విషయంలో ఇదిగో ఆ అన్ని జనరాలైన కనాను స్త్రీ వలె మనం
పట్టుదల కలిగి దేవుని నమ్మకపోతే మన జీవితంలో పొందుకునేది ఏముంటుంది? చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. విశ్వసించు మన యందు మాత్రమే ఆయన ఏం కనపరచగలడు? తన శక్తిని కనపరచగలడు. అలా అందరి విషయంలో ఆయన అడిగింది అదే, నీవు నమ్ముచున్నావా అన్నాడు. నువ్వు నమ్ముచున్నావు అంటే వారు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారు ఏమన్నారంటే మేము నమ్ముతున్నాం. నమ్మికను బట్టి మనలో అద్భుత కార్యాలు జరుగుతాయి. బైబిల్లో చెప్పిన మాటలు ఏంటంటే మన విశ్వాసమే మన స్వస్థతకు మూలం, మన విశ్వాసమే మనలో కార్యాలు జరగడానికి మూలం. తండ్రి యందు కుమారుడు విశ్వాసం ఉంచలేదనుకోండి, తండ్రి ఏం పని చేసి పెడతాడంటే? సృష్టికర్త అయిన దేవుని యందు సృష్టమైన మనం విశ్వాసం ఉంచకపోతే మనకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? అందుకే పౌలు గారు ఈ షరతు పెట్టాడు. చాలాసార్లు ఈ వాక్యాలు మనం చదివాం. ఒకవేళ అది మరణం లాంటి సమస్య కావచ్చు, లేకపోతే సమాధి చేయబడిన పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు మరి యేసు ప్రభువు లేపింది అప్పుడే కదా, ఆయన సమాధిలో ఉన్నప్పుడే కదా లేపింది. మనకు ఎలాంటి అవకాశం లేదు అని అనిపిస్తున్న సందర్భాల్లో నువ్వు కనుక విశ్వాసం ఉంచితే దేవుడు నీ పట్ల అటు గొప్ప కార్యాలు చేయగలరు. ఇది అడుగంటిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకు విశ్వాసంలో సన్నగిలుతున్నాం అంటే బైబిల్ ఏమని చెబుతుంది? దేని వలన విశ్వాసం ప్రొడ్యూస్ అవుతుంది? వినుట వలన విశ్వాసం. క్రీస్తును గురించిన మాటలు వినుట వలన, ప్రార్థన వలన విశ్వాసం పెరుగుతుంది, దైవ కార్యాల వలన విశ్వాసం పెరుగుతుంది. దారిపోయే వాళ్ళు ఏమంటారు అని ఉంది, యెహోవా వలన ఇతడు దీవించబడిన వాడని వారు మన గురించి చెప్పాలి అని అంటే, మనలో నుండి ప్రదర్శితం అవ్వాలి అని అంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు స్థిరంగా ఉండాలి. ఈరోజు సమస్య అదే. మనం అందరం ప్రభుని నమ్ముకున్న వారని, కానీ ఎందుకు మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగట్లేదు? దేవుని శక్తి ఎందుకు కనబరచబడట్లేదు? విశ్వాసము లేకపోవడం వల్ల. మరి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. అలా విశ్వాసం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఒక చోట పౌలు గారు అంటాడు, విశ్వాసమును సమాధానమును వెతికి వెంటాడమంటాడు, ప్రేమను వెంటాడమంటాడు, విశ్వాసమును వెంటాడమంటాడు, సమాధానం కలిగి ఉండడానికి వెంటాడమంటాడు, ప్రయాసపడమంటాడు, వాటి వెనకబడమంటాడు. మనకు అది చాలా తేలికండి. ఎవరు చూసి వచ్చారు విశ్వాసం? సహజంగా అసలు మనలో ఉన్న విశ్వాసం ఇతరులకు కనబడాలి అని అంటే యాకోబు భక్తుడు ఏమన్నాడు తెలుసా? మీ విశ్వాసం ఇతరులకు ఎలా కనబడుతుంది? దేని వల్ల కనబడుతుంది? క్రియల రూపంలో కనబడుతుంది. మన విశ్వాసం ఇతరులకు కనబడాలంటే వేరొక మార్గం ఏముందండి? క్రియలు లేని విశ్వాసం ఎలాంటిది? మృతం అన్నాడు. మరి క్రియలు లేకపోతే మనకు ఇంక ఏమున్నట్టు మనలో? కాబట్టి క్రియలు చాలా ప్రాముఖ్యం. క్రియలు లేని విశ్వాసం అనేది ఏదైనా మనం కాసేపు ప్రార్థన చేసుకుందాం అన్నాం అనుకోండి, సపోజ్ ప్రార్థనకు మనం ఆహ్వానాన్ని పలికామనుకోండి, ప్రార్థన చేయాలని మనసు ఎంతమందికి వస్తుంది? ఏమంటే ప్రార్థన చేయాలనే ఆలోచన మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. క్రియారూపకమైనది ఎక్కడ ఉంది? నేను ఉపవాసం ఉంటానండి, శుక్రవారం నాడు ఉపవాసం ఉంటావు, నువ్వు శుక్రవారం ఉపవాసం ఉన్నావు, బాగానే ఉంది, కానీ ఉపవాసం ఉన్నది నువ్వు కనబరచాలి కదా. నువ్వు ఉపవాసం ఉన్నావని చెప్పడం వేరు, ఉపవాసం ఉన్న వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం వేరు. అంటే నీకున్న దానిని నువ్వు కనబరచకపోతే ఒకటే తదుపరి దేవుని శక్తి, దేవుని కార్యాలు నీ ద్వారా బహిర్గతం కావాలి. నీ ద్వారా అవి కనబరచబడాలంటే నీకు ఫెయిత్ విత్ డీడ్ ఉండాలి కదా. మనం చాలా శ్రేష్టమైన పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడవసరం లేదు. నీకున్న ఫెయిత్ ఎలా రివీల్ అవుతుంది? ఎవరైనా మనకి అబ్బాయి నీకు మృతతుల్యమైన విశ్వాసం ఉంది అన్నారనుకోండి, ఏమవుతుంది మన పరిస్థితి? మృతతుల్యం వలన మనకేంటి ఉపయోగం? ఇప్పుడు ఇదే కదా, మృతుడైన క్రీస్తునే కదా, యేసు ప్రభునే కదా తండ్రి లేవనెత్తింది. అందుకనే పౌలు గారు ఈ మాట అన్నాడు, అయ్యా ఏ బలాతిశయం అయితే తండ్రి క్రీస్తులో వాడాడో అదే బలాతిశయాన్ని నీ విషయంలో కూడా దేవుడు వాడతాడు. బాగా ఆలోచన చేయండి. మనం దేవుని విషయంలో మన చెయ్యి పనిచేయాలి, మన కాలు పనిచేయాలి, మన మోకాలు వంగాలి, మనం మోకరించగలగాలి. అది డీడ్ కదా, అది పని కదా. నీకు క్రియలతో పని లేదు, కేవలం విశ్వాసం ఉంచానంటావు. ఆ విశ్వాసం దేనికి సరిపోదు? నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి సరిపోతుంది, నీ ఫ్యామిలీని కట్టుకోవడానికి సరిపోతా? నీకున్న విశ్వాసం నీకున్న సమస్య నుండి బయటికి రావడానికి సరిపోతా? నేను చెప్తున్నాను వాక్యాన్ని బట్టి. అలాంటి వారి వలన ఆ వ్యక్తికి ఉపయోగం ఉండదు, కుటుంబానికి కూడా ఉపయోగం ఉండదు. అంటే నీ విశ్వాసం కేవలం ఏంటంటే మాటల విశ్వాసం. మాటలు నేను మాత్రం చెప్పలేను. ఏమంటే మాటలు చెప్పడానికి ఏముంది? పెట్టుబడి లేదు, ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. దానికి సరిపడా ఏది కార్యమేది? దానికి సరిపడా ప్రయాసం ఏదండి? మనం దానికి కనబరచాలి అనే తృష్ణ ఏది? ఇలా కనుకుంటే నేను ప్రభు నామాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, నీ విశ్వాసం వల్ల నీ కుటుంబానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ముఖ్యంగా అసలు నీకు ఉండదు ఉపయోగం. కోరిక అయితే ఉంది, అయ్యా ఇంట్లో అందరూ రక్షణ పొందాలి, మంచిదే. రక్షణ పొందాలి అని అంటే ఏది నీకు ప్రయాసం? 78వ కీర్తనలో 22వ వచనంలో ఉన్నాడు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోతుంది. చూసారా మాటలు? దేవుని కార్యాలు అన్ని చూసినా కానీ వారిలో ఉన్న రోగం ఏంటండి? వారిలో ఉన్న సమస్య ఏంటి? ఎవరైనా ఇక్కడ కూర్చున్న మనలో
రోగాన్ని కలిగి ఉండి సంతోషంగా అయ్యా నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు ఈ బాధ ఉంది అనేవాళ్ళు ఎవరుంటారు? దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. మరలా మారు మనసు పొందే అవకాశం, మరలా పశ్చాత్తాపం పొందే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అందుకనే నమ్ముదాం, నమ్మకం ఉంచుదామండి. దేవుడు మన కొరకు సిలువలో చనిపోయాడు. అది మనం ముందు ప్రదర్శింపబడిన గొప్ప కార్యం కాదు. దీనిలో మనం నమ్మకం పెంచుకోవాలి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం మనలో ఏర్పడాలి. నువ్వు పని చేయాలి, దాని కొరకు నువ్వు కష్టపడాలి, శ్రమ పడాలి. చిన్న చిన్న విషయాల్లోనే నీ క్రియలు కనబడకపోతే దేవుణ్ణి ఎలా మెప్పిస్తావండి? ప్రార్థన విషయంలోనే నీ క్రియలు కనబడట్లేదు. సంఘాన్ని పట్టించుకో, కుటుంబాన్ని పట్టించుకో, సంఘాన్ని పట్టించుకో, సహవాసాన్ని పట్టించుకో. నీలో ఉంది విశ్వాసమా లేకపోతే దానికి వ్యతిరేకమా? చాలా ప్రాముఖ్యమండి. మనం చెప్పాల్సిన పని లేదు. ఒక వ్యక్తి విశ్వాసం పక్కన ఉన్న భార్యకి, భర్తకే తెలుస్తుంది. నీలో విశ్వాసం ఉందా లేదా అనేది నీ పక్కన ఉన్న పార్ట్నర్కి తెలుస్తుంది. అసలు నువ్వు ఫెయిత్ కలిగి ఉన్నావా లేదా అని. ఏదో కాసేపు లోకాన్ని సంతోషపెడితే ఉపయోగం ఉండదు. నీలో ఉన్న ఫెయిత్ అది గొప్ప కార్యాలు చేసి పెడతాడు. నువ్వు పడుకున్నా నిద్రపోతున్నా దేవుడు నీకు ఇస్తాడు, దేవుడి స్తోత్రం. అంతేగాని నువ్వు ఊరికే పైకి నాకు నమ్మకం ఉందని మనం ఊరికే డ్రామా వేస్తే దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుడు హర్ట్ అవుతాడు. ఇక్కడ చెప్పిన మాట అదే, ఇశ్రాయేలీయులు నా యందు విశ్వాసము ఉంచలేదు. ఇక్కడ చూస్తున్నాడు, దేవుడు నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. మన గతంలో కూడా చెప్పాం, దేవుడు స్పందించేది నీ సమస్యకు కాదు, నీ యందున్న విశ్వాసానికి అయినా స్పందిస్తాడు. ఎవరు నా యందు విశ్వాసం ఉంచారని ఆయనకు అర్థమైపోతుంది. నమ్మకం లేని జీవితాలు ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. అబ్రహాం, శారా లాంటి వారు మనకు గొప్ప ఉదాహరణ. అతడు దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా. దేవుణ్ణి నమ్మి కూడా 25 సంవత్సరాలు దేవుని కొరకు ఎదురు చూశాడు. అది కాదు విశ్వాసం అంటే. నీకు 1 సంవత్సరానికే నీకు విసుగొచ్చేసిందా దేవుని మీద? 4-5 సంవత్సరాలకి విసుగొచ్చేసిందా? నీది ఎలాంటి విశ్వాసం? ఒక చోట రాసి ఉంది, దెయ్యములు కూడా నమ్ముతాయి, అపవాది కూడా నమ్ముతాడండి దేవుని యందు. సర్వోన్నతుని దేవుని కుమారుడు అని దెయ్యాలు కూడా నమ్మి. అది ఊనే స్టేట్మెంట్ అంతే, కానీ లోపడవు దెయ్యాలు. లోబడే వ్యక్తి దేవుని సంబంధి. ఇంకో మాటలో చెప్పాలంటే లోబడని వ్యక్తి దెయ్యాలు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాయి, సర్వోన్నతుని దేవుని కుమారుడు. అయితే అది నిజమే కదా మరి? యేసు ప్రభు సర్వోన్నతుని దేవుని కుమారుడు కాదు, కానీ దెయ్యం లోపడుతుందా దేవునికి? స్టేట్మెంట్ వరకు చెప్తుంది, కానీ లోపడటం ఉండదు. ఇవాళ అలాంటి జీవితాలు ఉంటే దేవుడి నుండి నీకు నాకు ఎలాంటి ఫలితం ఉండదు. నమ్ముదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. నమ్మటం అంటే ప్రతిదీ ప్రాముఖ్యమేనండి. కాబట్టి ఊరికే ఏ నేమ్ ఆఫ్ క్రిస్టియన్, ఏది క్రిస్టియన్ రిలీజియన్, క్రైస్తవ మత పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మనం దేవునికి ఇష్టముగా ఉండదు. ఆ విధానం వేరు, ఆ పద్ధతి వేరు, ఆ పట్టుదల వేరు, ఆ రోషం వేరు. అంటే దేవుడు అంటే అంత తేలిక, దేవుడు అంటే అంత సింపులా? ఇంకా నువ్వు ఎరసంతం ఏం ఆడతా? విశ్వాసం ఉంచిన వారిని, నమ్మికించిన వారిని మోసేది ఏమన్నాడు? ఊరకే నిలచుండి చూడు, ఈ రోజు దేవుడు కలుగజేయు రక్షణ. నమ్ముదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ఆధారపడదాం, దేవుని కార్యాలు మనం చూడగలుగుదాం. ప్రార్థన చేసుకుందాం.